షాపింగ్ మాల్‌లో ఎడ్ల బండా? అరే! అసలుకి ఇది మీదికెట్లొచ్చిందబ్బా? ఓ రౌండ్ కొట్టిత్తరా ఏంది ఇది ఎక్కితే అని అనుకున్నా. పోరగాళ్ళని ఇంకోసారి సినిమాకైతే తీసుకోవద్దు. మా చిన్నోడైతే రచ్చ రచ్చ చేసి పెట్టిండు థియేటర్‌ల. పక్కోళ్ళు గూడా ఏంది గింత అల్లరి చేస్తుర్రని చెప్పి సీరియస్ అయ్యిర్రు. ఇయాల అసలు దినమే బాలేనట్టుంది. ఫుడ్ తిందామని పోతే తెచ్చినట్టే తెచ్చిండు, మళ్ళా పట్టుకొని పోయిండు. ఇక మా పెద్దోడేమో పాపం ముంగట కిందియో 2 మీదియో 2 4 పండ్లు పోయే వరకు తినడానికి మస్తు కష్టపడతాండు. ఇక అసలు విషయానికొద్దాము. ఇయాల సండే అన్నట్టు. అయితే నిన్న సాటర్డేనే బయటికి పోదామని ప్లాన్ వేసినాము. పని తీరే వరకు లేట్ అయిపోయింది. మా ఆయనకేమో పని పడి బయటికి పోయిండు. ఆ రోజు అట్లా గడిచిపోయింది. ఇక తెల్లారన్న ఎటన్నా బయటికి పోదామని చెప్పి మా పెద్దోడు అడుగుతా ఉంటే సరే ఎటన్నా పోదామని చెప్పి బయలుదేరినాం అన్నట్టు. అయితే ఎప్పటి నుంచో గచ్చిబౌలిలున్న ఏంబి మాల్కు పోదామని చాలా దినాల నుంచి అనుకుంటున్నాము, కానీ పోనే లేదన్నట్టు. ఇక కార్ వచ్చింది కదా ఇప్పుడన్నా పోదామంటే మేము బయలుదేరే వరకే 4 అయింది. ఇక 4 గంటలకు మేము పోయడానికి 1 గంట పడుతుంది, మళ్ళీ రావడానికి 1 గంట పడుతుంది. ఆడ తిరగనికి టైం ఉండదని చెప్పి మా పెద్దోడును మా వారు ఏదన్నా సినిమాకి పోదామని ప్లాన్ వేసిర్రు. అయితే దగ్గరలో ఉన్న సినిమాకి పోయి సినిమా చూసి వద్దామని చెప్పిర్రు. నేనేమో సినిమాకి పోయి వస్తే ఏముంటుంది, పిల్లలు ఆడుకోవడానికి అక్కడ టైమే ఉండనప్పుడు సినిమా చూసి వస్తే వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు, ఏదైనా తిరగడానికి కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉన్న ప్లేస్కి పోదామని చెప్పి నేను అన్నాను. ఇక అటు ఇటు జరసేపు డిస్కషన్ కాగా సరే తీ అని మాకు ఇంకో కొంచెం దూరంలో ఉన్న జిఎస్ఎం మాల్ పోదామని ఫిక్స్ అయినాం అన్నట్టు. ఇక దానికోసమే రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. అయితే ముంగట వద్దు వెనక కూర్చో అని మా పెద్దోడు అంటే లేదు నేను ముంగటనే కూర్చుంటా అంటుండు. అయితే ముంగట కూర్చుంటే ఏమవుతుందంటే వానికి ఆ ఏసీకి వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. మధ్యలో మళ్ళీ నేను వెనకకు వస్తా మమ్మీ అంటుండు. మళ్ళీ దానికన్నా మెయిన్గా వాడు మిర్రర్కి సైడ్ మిర్రర్కి అడ్డం వస్తూ ఉంటాడు అన్నట్టు. సో కూర్చున్నోడు సరిగ్గా కూర్చోడకుండా నిల్చోవడము, ముంగటికి ఒరగడం అటు ఇటు చేస్తుంటే ఇక మా ఆయన్నేమో కొత్తనే డ్రైవింగ్ చేయబట్టే ఆ మిర్రర్లో కనబడకపోతే పక్కన వచ్చే వెహికల్స్ కనబడాయి కదా, అందుకని చెప్పి వెనకాల కూర్చోరా అంటే లేదు నేను ముంగటనే కూర్చుంటాను అలిగిండు. సరే తీగ ముంగటనే కూర్చో అని చెప్పి వాడిని కూర్చోబెట్టి నేను వెనకాల కూర్చున్నా. ఇంతలోనే మేము అనుకున్న జిఎస్ఎం మాల్కి అయితే వచ్చేసినాము. ఈడ కూడా మూవీనే చూడాలనుకున్నారు, కానీ మూవీకి ఇంకా టైం ఉందన్నట్టు. ఇంకో 2 గంటల టైం ఉన్నదన్నట్టు. 7:30కి షో. మేము తొందరనే వచ్చినాం కదా, అంతలోపు మాల్ మొత్తం తిరిగి ఏమన్నా ఉంటే మా పిల్లలు ఆడుకొని ఏమన్నా షాపింగ్ ఉంటే చేసుకుందామని తిరుగుతున్నాం. ఈడనైతే అన్ని రకాల షాపులు ఉన్నాయి. ఇల్లుకి కావాల్సినవి మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి, కానీ రేట్లే జరంత ఎక్కువ. ఇక మా చిన్నోడు పెద్దోడు నేను ఎటు పోవాలి, ఏం చూడాలి, ఏం కొనాలి అనేసి అటు ఇటు చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా తిరుగుతున్నాం. మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏ ప్లేస్కి పోయినా ఏడ్చేటోడు, కానీ ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేస్తుండు. మాకు బాధ తప్పింది. ఏడికి పోయినా హ్యాపీగా మమ్మల్ని ఎంజాయ్ చేయనిస్తుండు, వాడు కూడా ఎంజాయ్ చేస్తుండు. ఇక ఈడ ఎస్కలేటర్లు ఎక్కడైతే మా వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యారు. ఇక ఏ మాలు పోయినా ఇవైతే ఉంటాయి కదా, వాళ్ళకి ఎక్కుడు దిగుడు అలవాటైంది. కొందరు పిల్లలు భయపడతారు, కానీ ఇక్కడనైతే వాళ్ళే ఎక్కుతున్నారు వాళ్ళే దిగుతున్నారు. ఇక మేము మొత్తం పైన ఫ్లోర్కి వచ్చినాం. ఇది ఏముంటాయో అని చెప్పి ఇదివరకు కూడా ఒకసారి వచ్చినాంలే, కానీ ఇంత పైన ఫ్లోర్కి రాలేదన్నట్టు. సరే ఏముందో చూద్దామని వస్తే ఇక ఇవి ఉన్నాయి ఇక్కడ ఎడ్ల బండిలు. అయితే పైన ఫ్లోర్ మొత్తం ఈవెంట్లు చేసుకోనికి, ఏమన్నా ఫంక్షన్స్ చేసుకోనికి అన్నట్టు. షాపింగ్ ఏరియా ఫుడ్ అట్లా ఏం లేదు, కానీ ఇక్కడ ఈవెంట్లు బుక్ చేసుకొని చేసుకుంటారు. అయితే ఇక్కడ ఎడ్ల బండి కనిపించింది, చూస్తే మస్తు అనిపించింది. కలర్లు వేసి కలర్ఫుల్గా ఉన్నది, చాలా న్యాచురల్గా ఉంది. అయితే ఎడ్ల బండి మొత్తం వుడ్డే, కానీ ఆడున్న ఎడ్లు మాత్రం ప్లాస్టిక్ అన్నట్టు. సో నీకైతే న్యాచురల్ లెక్కనే అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంతకు మీరు ఎప్పుడన్నా ఎడ్ల బండి ఎక్కిరా? నేనైతే నా చిన్నప్పుడు ఎడ్ల బండిలా ఏదో కుట్టకైతే పోయినాము. అయితే అప్పుడు వన భోజనాలకు పోవాలన్నా ఏదైనా కుట్టలకు పోవాలన్నా ఎడ్ల బండిలే వాడుతుంటే కదా, మా అమ్మోళ్ళకే ఉన్నట్టుంది. అది ఎక్కిన ఎక్స్పీరియన్స్ అయితే నాకుంది, మరి మీకుందా? పల్లెటూర్లలో ఉంటే ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఇప్పుడేడున్నాయి? ఇప్పుడు పల్లెటూర్లలో ఎడ్లు లేవు, ఎడ్ల బండిలు కూడా లేవు. ఎడ్లున్నా ఎడ్ల బండిలు అయితే ఎవరు కడతలేరు కదా. ఊర్లలో కూడా ఇప్పుడు అందరు కార్లు బండ్లు అవి ఇవి అని వాడుతూనే ఉన్నారు. పొలం పనులకు కూడా ట్రాక్టర్లు వచ్చేసినాయి. ఎడ్లతో ఎడ్ల బండితో పని ఏమున్నది? ఎడ్లున్నా ఏదో పాలిచ్చే ఎడ్లు కాదు, కానీ ఆవులు బర్రెలను అయితే జాతుండొచ్చు, కానీ ఎడ్లు ఎవరు జాతుర్రు? ఇక కాసేపు అటు ఇటు తిరిగినాక ముందుగా సినిమా టికెట్ అయితే తీసుకుందాము, మళ్ళీ సీట్లు ఫిల్ అయితే మనకు కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్ సీట్లు దొరికాయని చెప్పి వచ్చేసి టికెట్ బుక్ చేసుకొని ఇక పోయినాం అన్నట్టు. ఇక్కడ ఇంకో ఫ్లోర్లో పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా ప్లే ఏరియా ఉంటుంది. ఇక ఫ్రీగానే ఏం ఆడుకోనియర్లే. ఇలా కూడా కార్డు ఇస్తారు, పేమెంట్ చేస్తే 1000 రూపాయలు 2000 3000 అట్లా 5000 దాకా కూడా ఉంటాయి. స్టార్టింగ్ అయితే 1000 రూపాయలు. 1000 రూపాయలతోటి మనం కార్డు తీసుకుంటే దానికి ఒక 100 రూపీస్ బోనస్ ఇస్తారు. 1000 + 100 మొత్తం 1100 యూజ్ చేసుకొని మీరు ఏమన్నా గేమ్ ఆడుకోవాలి అనుకుంటే అక్కడ కార్డు యూజ్ చేసేసుకొని ఆడుకోవాలి. అది ఒక 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది, కానీ ఆట ఒక్క రోజులనే అయిపోతుంది. అయితే
ఒక్కో గేమ్కి 100 రూపీస్, 120, 200, 160 అట్లా ఉంటాయి అన్నట్టు. అది పేమెంట్ చేసేసుకొని ఒక్కొక్క గేమ్ ఆడుకోవాలి. మేమైతే 1000 రూపీస్ పెట్టి తీసుకున్నాం. దానికి ఒక 100 రూపీస్ బోనస్. ఇక మొత్తం 1100 అన్నట్టు. ఈ 1100 యూజ్ చేసుకొని ఆడుకోవాలి. అయితే మావాడు ఈ బాల్స్ గేమ్ ఆడుతా అన్నాడు. దీనికి 120 రూపీస్, 130 ఉంది. ఇక దీనికి కార్డు స్వైప్ చేయగానే ఇట్లా బాల్స్ పడతాయి. ఈ బాల్స్ అన్ని అక్కడ హోల్ ఇచ్చిరు, అలా వేసేసేయాలన్నట్టు. అక్కడ టైమర్ ఉంటుంది. మనం ఎన్ని సెకండ్స్ లో వేసినాము అట్లనే స్కోర్ ఎంత అనేది చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. ఫాస్ట్ గా వేయాలి. ఆవిడేమో క్యాష్ బతుకుందాము అనుకుంటున్నాడు. వాడు చూసినప్పుడేమో ఆ బాల్స్ పడట్లేదు. అయితే పడ్డ బాల్స్ అన్ని అందులో వేయని మేము స్పీడ్ అని చెప్తా ఉన్నాం అన్నట్టు. వాడేమో పైనుంచి వస్తే పట్టుకుందామని వాడు ట్రై చేస్తుండు. ఇక అంతలోనే గేమ్ కూడా అయిపోయింది. ఆ గేమ్ కి కూడా ఎంతో కొంత టైం ఇచ్చారు. ఆ టైం అయిపోగానే ఇంకా అది ఆగిపోతుంది. ఆ తర్వాత ఇక ఈ స్లిప్ వచ్చింది వాడు ఆడింది. ఇట్లాంటివి చాలా వస్తే అవి వాళ్ళకి ఇస్తే పిల్లలకు స్టేషనరీయో ఏమో ఇస్తారంట. మా వాడైతే ఇది ఒకటే ఆడితే దానికి వచ్చింది ఇది. ఇంకా మిగతా గేమ్స్ కి అయితే ఏం రాలేదు. ఇంకొకటి ఏదో లాలీపాప్ గేమ్ ఉంది. ఆ గేమ్ అర్థమయ్యే లోపే ఆ గేమ్ అయిపోయింది. ఇట్లా ప్రెస్ చేయగానే లాలీపాప్ ఒకటి హోల్ లోంచి పడి బయటకు వచ్చేసింది. అంతే, ఆ గేమ్ అయిపోయింది అక్కడికి. తర్వాత ఇక్కడ ఈ టెడ్డీలు ఉన్నాయి కదా, ఇదో గేము. పైనుంచి ఒకటి వస్తుంది కదా పట్టుకోవడానికి, అది ఆ బొమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రెస్ చేస్తే అది ఆ బొమ్మని క్యాచ్ చేస్తుంది అన్నట్టు. అది మళ్ళీ తీసుకొచ్చి ఒక హోల్ వేస్తే అది మనకు వస్తుంది. కానీ అది పట్టుకుంది కానీ మళ్ళీ వదిలేసింది. బొమ్మ రాలేదు, ఏమి రాలేదు, డబ్బులు అయితే బొక్క అయిపోయినాయి. నెక్స్ట్ ఈ కార్ రేసింగ్ ఒకటి ఆడుతా అన్నాడు. మళ్ళీ ఇక్కడ కార్డ్ స్వైప్ చేయగానే గేమ్ స్టార్ట్ అయింది అన్నట్టు. అది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సేమ్ మన కార్ స్టీరింగ్ లెక్కనే ఉంది, తిప్పడము చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంది. మా వాడు అటు ఇటు గుద్దుకుంటూనే వెళ్ళిపోయిండు. నాకు అనిపించింది ఇది నేర్చుకుంటే కార్ వస్తుందేమో అనిపించింది. అట్లనే ఉంది సేమ్. దానికి కింద ఏమంటారు, ఒకటి బ్రేక్, ఒకటి ఎక్సిలేటరా ఏదో సంథింగ్ ఏదో అంటారు కదా, అవి రెండు ఉన్నాయి అన్నట్టు కాళ్ళ దగ్గర. అండ్ స్టీరింగ్ సేమ్ కార్ డ్రైవింగ్ ఎట్లనో ఇది కూడా గట్లనే. నేను కూడా ట్రై చేద్దామని చేసినా కానీ మనం కూడా గట్లనే, మా వాడు ఎట్లా ఆడిండో నేను కూడా గట్లనే అన్న. ఈ తర్వాత మా చిన్నోడు ఊరికి అట్లా తిప్పుకుంటూ ఆడినాడు. ఆ ప్లే ఏరియాలో ఉన్నంతసేపు వాడు దాని మీదనే ఉన్నాడు. అసలు రమ్మంటే రాలేదు, పోదామన్నా కూడా రాలేదు. ఆన్నే ఆడుకుంటా ఉంటా అన్నాడు. సరే అని వాడిని అక్కడ వదిలేసి మా వాడు మళ్ళీ బైక్ రేసింగ్ కూడా ఆడుతా అన్నాడు అన్నట్టు. ఇది కూడా సేమ్ బైక్ నడిపినట్టే ఉన్నట్టుంది. అటు ఇటు మూవ్ చేస్తూ ఉండాలి. అది కూడా అటు ఇటు మూవ్ అవుతుంది చూడండి. మా వాడికి వస్తలేదని చెప్పి మా ఆయన కూడా ఎక్కి కూర్చొని అటు ఇటు తిప్పుకుంటూ వాడికి నేర్పించింది అన్నట్టు. ఇక మొత్తానికి గేమ్స్ అయిపోయినాయి. నేను 1000 రూపీస్ పెట్టి తీసుకుంటే 100 వచ్చినాయి బోనస్. మొత్తం 1100 అయినాయి అని చెప్పినా కదా, అలా సగానికి ఎక్కువనే వచ్చినాయి. ఇది 1 year దాకా వ్యాలిడిటీ ఉంటుందట. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు కూడా ఆడుకోవచ్చు. ఇక కార్డ్ పట్టుకొని మళ్ళీ పోయినాము. ఇక ఫుడ్ ఏరియాకి వచ్చినాము. మళ్ళీ మూవీ స్టార్ట్ అయితే అయిపోయే వరకు 10-10:30 అయిపోతుంది. మళ్ళీ ఫుడ్ తినడానికి టైం ఉండదని చెప్పి ముందే ఫుడ్ ఏదన్నా తిందామని చెప్పి ఫుడ్ కోర్ట్కి వచ్చినాము. ఇక మా పెద్దోడు పిజ్జా అంటున్నాడు 2-3 రోజుల నుంచి. సరే అని చెప్పి ఒక పిజ్జా ఇప్పించేద్దాము వాడికని వచ్చేసినాము. మేము ఆర్డర్ ఇచ్చినాక ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 10 నిమిషాల తర్వాత ఈ గార్లిక్ బ్రెడ్ ఏదో పట్టుకొచ్చింది. మా ఆయన్ని ఇది ఆర్డర్ ఇచ్చినావా అని అంటే, లేదు ఇది నేను ఆర్డర్ ఇవ్వలేదు అంటే, ఆయన చెక్ చేసుకొని మళ్ళీ మీది కాదులే మేడం అని చెప్పి పట్టుకుపోయిండు. ఇంతసేపు వెయిట్ చేస్తే ఇదా మీరు తెచ్చింది అనిపించింది. ఇక తర్వాత మళ్ళీ కాసేపటికి పాన్ పిజ్జా, ఇక్కడ అన్ని పాన్ పిజ్జాలే ఉంటాయంట. పాన్ పిజ్జా, కోక్, ఇంకొకటి ఫ్రైడ్ బ్రెడ్ సంథింగ్ ఏదో కాంబో సెట్ ఏదో ఆర్డర్ పెట్టి సార్ మేము ఆర్డర్ పెట్టినవి వచ్చినాయి. ఇక పిజ్జా మొత్తం మా పెద్దోడు ఒక్కడే తిన్నాడు కదా అని చెప్పి మనిషికో ముక్క షేర్ చేసుకున్నాం అన్నట్టు. అయితే ఎప్పుడు వెళ్ళినా ఒక 2-3 పిజ్జాలు ఆర్డర్ పెట్టుకుంటాం, కానీ ఈసారి పిజ్జా తినొద్దని అనుకున్నాం కదా, అందుకని ఒకటే పిజ్జా ఆర్డర్ పెట్టి అదే షేర్ చేసుకున్నాము. పాపం మా చిన్నోడైతే ఇవన్నీ ఏం తినడు. వాడి కోసం ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తెచ్చినాలే కానీ అవి కూడా తినలేదు. అయితే ఈ మాల్లో డోమినోస్ లేదండి, పిజ్జా హట్ ఉంది. కానీ మాకైతే డోమినోస్ అలవాటు. డోమినోస్ పిజ్జా చాలా బాగుంటుంది. పిజ్జా హట్ బాగానే ఉంటుందిలే కానీ దానంత టేస్ట్ ఉండదు. ఇది కూడా బాగానే ఉంది. చీజ్ కొంచెం ఎక్కువనే వేసి బాగానే ఉంది, కానీ అందులో వేసిన చికెన్ అంత టేస్టీగా అనిపించలేదు. ఇక మా పెద్దోడికి పాపం పైన 2 పళ్ళు కింద 2 పళ్ళు ఊడిపోయినాయి. మనకి తినడానికి చాలా కష్టమైపోతుంది. సైడ్ టీత్తో నవలాల్సి వస్తుంది. కష్టపడుకుంటూ ఇక ముసలోడు తిన్నట్టు మెల్లగా తింటాను అన్నట్టు. మా చిన్నోడికి పిజ్జా హట్ లో ఒకటి కనిపించింది. స్టార్టింగ్ లా ఫస్ట్ టేబుల్ దగ్గర ఒకటి బెల్ అంటే గంట పెట్టిండ్రు. ఆ గంట కొడతా అని పోయినప్పటి నుంచి అడుగుతున్నాడు అన్నట్టు. కొడితే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మా వారు వద్దన్నారు. ఏమైతుందిలే, కొట్టడానికే కదా ఆడ పెట్టింది, కొట్టిపి అని నేనంటే ఇక ఒకసారి పోయి కొట్టిపించినాక వాడు ఫుల్ హ్యాపీ అయిపోయిండు. టెంపుల్స్ లోకి వెళ్ళినప్పుడు గంటలు ఉంటాయి కదా, అక్కడ కొడతా అంటారు అన్నట్టు. ఇక్కడ కూడా అట్లనే అనుకున్నట్టుండు. ఇక తినేసినాక మూవీ టైం అయిందని చెప్పి వచ్చేసినాము. ఇంకా కొంచెం టైం ఉంది అన్నట్టు అక్కడ వెయిటింగ్ దగ్గర కూర్చున్నాము. ఇక ఆడ పిల్లలు ఆడుకోవడానికి ఈ సెటప్ చేసారు. మా పిల్లలు కోసేపు అవి ఎక్కుడు దిగుడు ఆడుతూ జంపులు అవి ఇవి చేసారు. ఇంతలోనే సినిమా టైం అయింది అన్నట్టు పోతున్నాం లోపలికి. ఇంతకీ నా డ్రెస్ ఎట్లుంది, బాగుంది కదా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఏం క్లాతో కానీ మెత్తగా ఉంటుంది. ఏ సీజన్లోనైనా వేసుకోనికి మస్తుంది. దీనైతే మింత్రా
మోహన్లాల్ తీసుకున్నా, మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, ఇస్తా. ఇక మేము వచ్చిన సినిమా అయితే గీదన్నట్టు దృశ్యం 3. దృశ్యం 1, 2 తెలుగులో వెంకటేష్ చేసిండు కదా, 3 మాత్రం ఈ మోహన్లాల్దే వచ్చిందన్నట్టు. ఈయనది కూడా బాగుంది అంటే చూడడానికి వచ్చినాం అన్నట్టు. థియేటర్ లోపలికి రాగానే స్టార్ట్ చేసిండు మా చిన్నోడు పాప్కార్న్ అని చెప్పి. వాడి అల్లరికి మా పక్క సీటోళ్ళు బాబు చాలా అల్లరి చేస్తుండు, బాగా డిస్టర్బెన్స్ అవుతుంది, కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పండి అని అన్నారు. కానీ పిల్లలు ఊక్కోమంటే ఊక్కుంటారా? మా చిన్నోడు అయితే అసలే ఊక్కోడు. వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, పిల్లలు అల్లరి చేస్తారని ఆ మాత్రం తెలియదు. అప్పటికి ఇంకా మూవీ కూడా స్టార్ట్ కాలే, కానీ వాళ్ళు అర్థం చేసుకోలే. వీడి కోసం ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తీసుకొచ్చినాము, వద్దని చెప్పి ఇసిరి కొట్టేసిండు. సెకండ్ హాఫ్కి పాప్కార్న్ ఇప్పించేసినాము. ఫస్ట్ ఇప్పించేసినాం అనుకో, సెకండ్ హాఫ్కి మళ్ళీ అడుగుతారని చెప్పి సెకండ్ హాఫ్కి పే చేసినాము 500 పెట్టి. ఇక్కడ సినిమా టికెట్ ఏమో 200, పాప్కార్న్ ఏమో 1000, 1500. మేము తీసుకుంది రెగ్యులరు 500 అది. అయితే పాప్కార్న్ తినడం మళ్ళీ అంత హెల్దీ కూడా కాదు. ఇప్పించినాక మా చిన్నోడు ఆ బకెట్ దగ్గర పెట్టుకొని నన్ను ముట్టుకొని వెళ్ళే, మా పెద్దోడిని అయితే అస్సలే ముట్టుకొని వెళ్ళే, ఏడ కింద పడేస్తాడేమో అని నా టెన్షన్. ఎందుకంటే 500 రూపీస్ కదా. లాస్ట్ టైం కూడా ఒక బకెట్ ఇట్లా తీసుకున్నామో లేదో అట్లా కింద పడేసారు, కొంచెం కూడా తినలేదు, వేస్ట్ అయిపోయినాయి. ఈసారి కూడా అట్లేడో పడేస్తాడేమో అని భయపడ్డా, ఎందుకంటే 500 రూపీస్ బొక్క పడతాయి కదా. వాడికేమో అన్ని విసిరేయడము, పళ్ళగొట్టడము, పడేయడం బాగా అలవాటు అయిపోయింది. ఎంత చెప్పినా వింటలేడు. ఇక ఫైనల్గా వాడు కొన్ని తిన్నాక ఇంకా వద్దు అని చెప్పేసి మా పెద్దోడికి ఇచ్చేసిండు. వానికి నిద్ర వచ్చింది అన్నట్టు, అందుకే ఇచ్చేసిండు. ఇంకా సినిమా అయితే చూసి బయటకు వచ్చేసి టైం 10, 10:30 అయింది అనుకుంటా. సినిమా బాగుందండి, చూడాలనుకుంటే చూసేయండి. బాయ్ మళ్ళా.